నిన్న రాత్రి జరిగింది ఇది. కత్తితో పొడిచినాడు. ఇప్పుడు ఆ బాడీని బాక్స్ లో ప్యాక్ చేస్తారు. అది జరిపేసి నువ్వు హలో గాయ్స్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఓకే, జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు, లాంగ్ అని విజయవాడ, గుంటూరు అంటున్నారు. అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తానన్నమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్రాంక్ కోసం అని చెప్పేసి పిల్లోడు వస్తున్నాడు. ఏం పేరు? సల్మాన్. ఒక్క గంట అన్న పంపించినాడు. ఇంకా నేను పని బట్టల పైన వచ్చిన మళ్ళీ 8 గంటల కన్నా 9 గంటలకు ఎక్కాలి మళ్ళీ. సరే సరే, ఏం చేస్తుంటావు నువ్వు? నాకు చికెన్ పౌడర్ పని వస్తుంది, మెకానిక్ వస్తుంది, టీ స్టాల్ టీ చేస్తావు. ఓకే ఓకే, ఏమంటే ఆయన పిలిచినాడని వచ్చిన నేను. సీట్ బెల్ట్ వేసుకో. నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. ఇట్లా నాలక్క అది పిన్. ఇప్పుడు ఊకేం చూడు, లేకుంటే టీ 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 అంటుంటది. మంచిగా మళ్ళీ అవుతున్నప్పుడు దీని పని నేను నాన్న పోయేది. అవును, నీకేం చెప్పినారు? అన్న గంటలు అయిపోతుంది పని, వాళ్ళు వచ్చినప్పుడు ఆయన వెంటనే రా అన్నారు. అదే ఏం పని అన్నారు? అది సామాన్లు పెట్టింది. అదే కదా నీ జోడుకున్నారులే ఆడ 2-3 ఇంకా. నువ్వు ఒక్కనివే ఏం కాదు. ఒక్కరితో కాని పని. ఒకటి పట్టుకుంటే ఇంకొకటి పట్టాలి కదా. డైనింగ్ టేబుల్ ఒక్కటి ఇస్తారా? కానీ పని ఇంకేం చదువుకున్నావు నువ్వు? పెళ్ళైందా? ఇంత చిన్న వయసులో పెళ్ళి అవుతాయా? అడుగుతున్నా. అయ్యేటోళ్ళు చేసేసుకుంటారు కదా. నీ ఫ్రెండ్స్ లో ఎవరు లేరా పెళ్ళి? మళ్ళా నీకు వాళ్ళకి ఎంత? 1 సంవత్సరము 2 సంవత్సరాలు కదా డిఫరెంట్. మా దాంట్లో 21 కానీ 22 కానీ వేసుకున్నా. మళ్ళా నీకెంత? 18. 2 సంవత్సరాలు. ఇక మొదలెడదామా? చెల్లిగా ఏమైందంటే మా సారుకి మందు అలవాటు ఎక్కువ అన్నమాట. ఆయన తాగుతూ ఉంటాడు, పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. మా సార్కి తాగినాడు అనుకో, ఎవరు అనేది మర్చిపోతాడు అనమాట. నువ్వు ఎవర్రా అంటాడు నన్ను. నేను డ్రైవర్ సార్ అంటే, నువ్వు ఏమరా డ్రైవరు, నువ్వు నా తమ్ముడిగా అంటాడు. సార్ నేను డ్రైవర్ అంటే డ్రైవరే కదా, తమ్ముడు అంటాడు. ఆ అక్కకి వదినే అంటాడు, వదినేకి అక్క అంటాడు. అట్లా తాగిన దాంట్లో అలవాట్లో మత్తి మరపు అనమాట. మైకం ఒక పాటలు తాగితే అయిపోయి మర్చిపోతాడు. మీరు ఎవరు నా ఇంట్లోకి ఎందుకు వచ్చినారంటారు. అట్లా మా సార్ ఏం చేసినాడంటే పని మనిషిని భార్య అనుకున్నాడు. భార్య పని మనిషితో ఉండగా ఆమె వీడియో రికార్డ్ చేసింది. వాళ్ళ భార్యనా? ఆహా, పని మనిషే. అర్థమైంది కదా? అది రికార్డ్ చేసింది. రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి. జనరల్ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి? ఎటు కాకుండా హాఫ్ గా ఉన్నాను నేను కూడా. నేను పక్క కొడుతుంటే సార్ కూడా నీలాంటోడే. అంతే మళ్ళా ఇట్లా వేసి ఊడుకుంటాడనా? బైకంలో ఏమో తప్పు అయిపోయింది. నిన్న రాత్రి జరిగింది అది విషయం. ఇప్పుడు తాయిన మైకంలో ఏమో జరిగిపోయింది అది మధ్యలో. దానికి ఇట్లా భయపడిస్తే ఏమది? అట్లా ఎవరు అన్నది తప్పు వాళ్ళది అవతల వాళ్ళది.
ఇప్పుడు ఆ బాడీని బాక్స్లో ప్యాక్ చేస్తారు. అది జరిపేసి నువ్వు అది మా సార్ వాళ్ళు కాల్చేయమంటున్నారు, లేదంటే నీళ్ళలో ఏమంటున్నారు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళేసి గడ్డలో అయిపోయి కొట్టేసుకొని వచ్చేది. ఏమి నిన్న రాత్రి జరిగింది ఇది. కత్తితో పొడిచినాడు. ఇప్పుడు ఆ బాడీ ఆ బాక్స్ లో వేసుకొని సామాన్లు పైన కొన్ని సామాన్లు వేసేసి తీసుకొని పోవాలా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. సరేనా, చేతులతోనే వెళ్ళా. ఆమె బాడీని మూసినాం బట్టతో. అది సారేమంటున్నాడు, కాల్ చేస్తారంటే ఇట్టే తీసుకోబోండి, పాడేస్తారని చెప్తే మంచిగా అట్లా చెప్తే ఇట్లా దాన్ని అయినా ఏమన్నాడు, సామాన్లు జరిపేది ఒక్కటే అన్నాడు. ఇప్పుడు మీ అన్న వాళ్ళకి అంతా తెలుసు కదా, ఇది అంతా పకడ్బందీగా చేసినారని చెప్పినారు. నీకు 30,000 ఇచ్చినారన్నారు. నాకే ఇది ఎవరికి చెప్పనని చెప్పినామంట. ఏదో తేడాగా ఉందేంటి, నాకు ఇది అల్లా చెప్పలేరనా. ఇది ఇప్పుడు కోడ్ వర్క్ ఏంది, ఆ సామాన్లు జరపడం అంతే. కోడ్ వర్క్ అది. నీకు నువ్వు సామాన్లు జరపడం అని కరెక్ట్ చెప్పినావు. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అవి మారుస్తున్నారేమో, సామాన్లు జరిపి ఒక రావాలను. నీకు చెప్పలేరా? అవి చెప్పలేరు మొత్తం ఇంకా పంచాయతీ. అరే నీ మంచిగా అలా బాడీ ఉంది అది డిక్కీలోనే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సరేనా, వద్దాను అట్లా అంటే ఆయన ఫోన్ చేయి ఒకసారి. ఏంది అన్నకి ఫోన్ చేయంటావు నువ్వు? ఏం పేరు నీ పేరు? సల్మాన్. ఏం చదువుకున్నాను? ఏం లేనా, ఇంకా పని చేసిన. ఏందప్పా నువ్వు ఈడికొచ్చి ఇట్లా ఆయన మాట మారుస్తే అయ్యా ఎట్లా జరిగేది? ఇప్పుడు సార్, గుడ్ మార్నింగ్ సార్. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? సార్ అదే సార్, ఇప్పుడు ఈ సల్మాన్ అనే పిల్లోనికి 30,000 పంపించేసినారని చెప్పినారు కదా, అందులేమంటున్నారు. ఇప్పుడు ఆ బాడీని ఆయన మీ పని మనిషిని చనిపోయిన బాడీని తీయలేను సార్ అని చెప్తున్నాడు. మాట్లాడండి సార్. అదే నేను కొంచెమే చెప్పినాను, మాట్లాడు. చెప్పు. నమస్తే సార్. ఫోన్ సారు అన్నా. ఓనా సార్, హలో. నాకు ఆయన ఏం చెప్పినాడంటే సార్, ఒక సామాన్లు ఉన్నాయి, సామాన్లు జరిపి రావాలా. ఆ బాడీలోనే సామాన్లు ఉండేది అని చెప్పేసి కోడ్ వర్క్ కదా సార్. ఒకసారి ఆయనకు ఫోన్ చేసి చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈయన రాను దిగిపోతాను అంటున్నాడు సార్, ఏం చేయాలి సార్ ఇప్పుడు? మళ్ళా ఏం చేయమంటారు సార్? సరే సార్, తర్వాత సంగతి తర్వాత చూద్దాం సార్. అంటే ఇప్పుడు ఆ బాడీని ఆడబాడేయాలా, ఓకే అవునా, ఆడపడేయాలా బాడీని. అన్నా బాడీని ఆడపడేయాలా అప్పు, అరుస్తున్నావు భయ? కాదు సార్, ఏమంటున్నాడు? బాడీని ఆడపడేయాలా అప్పు. బాడీనే చేస్తాడంటే సార్. ఆవు, నేను చేస్తానా? నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? చేస్తాను సరే రావా? నేను వస్తాను, డోర్ తెచ్చు. మళ్ళా నువ్వు అన్నప్పుడు ఏంటికి గులాబ్ జాములు తెలగలేడిపోయాయిరా. తీస్తా, వర్షం ఉంటుంది కదా. నేను వర్షంగా ఉంటా. నువ్వు డోర్ అన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఎక్కినావు బండి? ఆపు. మళ్ళా నేను మాట్లాడతా, అన్న కాడ మాట్లాడతా ఫస్ట్. నువ్వు డోర్ తెలుసు ఫస్ట్. తీస్తా. నువ్వు తెలుసు. మళ్ళా
తెలియదా నీకు నాకు తెలియదు. నువ్వు డోర్ చేస్తాను, నువ్వు డోర్ చేస్తావు. తీస్తా, ఆగు 2 నిమిషాలు ఆగు, మాట్లాడి తీస్తా. ఇది ఎవరు చెప్పవు కదా. నేను చెప్పాను, అమ్మ తోడు నేను చెప్పాను, అమ్మ తోడు నేను చెప్పాను. మళ్ళీ ఊకుండు. ఫోన్ చేసి డోర్ తెరుస్తావు ఏమంటే నేను పలాగా నేను మంచిగా చెప్పిన డోర్ తెరిచాను అన్న. నీకు ఏమైనా కావాలంటే ఇస్తాం కదా అన్న. నువ్వు డోర్ తెరిచాను ఫస్ట్, ఎట్లా తెరచాలి నేను చెప్పు. లాక్ పడి ఉంటది, అది తీస్తాం. నువ్వు తెలుసు, నువ్వు తెలుసు, నువ్వు తెలుసు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఊకుండు. మా వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను. చేస్తావా అన్న నేను పలా తెచ్చాయింది. పలా కొడతా అంటే ఇంజక్షన్ గుచ్చేస్తా. అలా నీ కాళ్ళు మొక్తానా? సరే, నువ్వు ఎవరు చెప్పవు. నేను చెప్పాను. ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, నా దోస్తులు ఉన్నారు. వాళ్ళకి చెప్తావా? నేను చెప్తాం అలా ఇప్పుడే పిలుచుకొని వస్తాను. నువ్వు డోర్ తెరిచి ఆడికే పోదాం. మీ సార్ మీ ఆఫీస్ హోటల్ కాడికి పోదాం. ఇట్లా తిప్పు మళ్ళా. నువ్వు సాయం చేస్తాను. సాయం చేస్తా అమ్మ తోడు. నేను మాట తప్ప కదా. నేను తప్పనా? నా దోస్తులు ఉన్నారు, ఫోన్ చేస్తా వస్తారు వాళ్ళు. ఇట్లా చెప్తా. ఇట్లా కూడా ఉంది పోనీకే? లేదు, ఇట్లానే ఉంది. కాదా, ఎందుకు భయం అవుతా అన్న ఇట్లా చేస్తే. మళ్ళీ నువ్వు చెప్పుకోవాలి కానీ ఇంత రానే చేస్తే ఎట్లా? మంచివి ఏమన్నా నా డోర్ ఇరిగితే సార్ మళ్ళీ ఆ కోపంలో ఇంకేమన్నా చేస్తే మా దోస్తులు ఉన్నారు, ఎక్కిస్తా తీసుకోపోవాలి. మళ్ళా వాడు ఇట్టే చేస్తే వాడు ఇట్లా ఏడాడు సక్క పడింతాడు, డబ్బులు ఇప్పించి ఉండడు, ఊరితో చూడడు. అంతేనా? ఎంత ఇస్తావు నువ్వు అన్ని? 30,000. సర్లేంగప్ప. నీ 30,000 వాడు వస్తాడు, మా దోసాడు, నేను వాడు వస్తా. 10,000 మీకు పంపించిన అన్నారు. అది కాదు, నీకు 30,000 వచ్చిలేవా? ఏంది అంత కన్ఫ్యూజన్ గా ఉంది ఇది? ఏమేమి చేస్తున్నావురా నువ్వు? ఇక్కడ ఇష్టేడు వా. ఇట్లా వద్దా? అట్లా వద్దా? అట్లా అడి హోటల్ కాడ పవన్ హోటల్ కాడికే పోతున్నా అన్నట్టునా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఏ ఆత్రానా ఆడుస్తావు? భయం అవుతుంది అన్న. అట్లా చెప్పాలి కదా. నాకేం తెలుసు? వానికి నాకు 10 ప్లానింగ్. సార్ చెప్పు. సార్ ఫోన్ చేయండి, చెప్తా. హలో, సీట్ బెల్ట్ వేసుకో. మోగుతూ ఉంటది ఇది. సార్. హలో సార్, నా ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఇక్కడ. ఇప్తా. అట్లా కాదు, మా వాడుగునే ఇస్తాడు. అంటే నాకు కొంచెం భయం అవుతుంది, వాడుగునే ఇస్తాడు. అందుకోసం వాడు ఎంత ఉంటే ఇద్దరం తీసుకొని అడన్నా వేసేస్తాం. కాల్చంటే కాలుస్తాం, పాడేనంటే పాడేస్తాం. మీరే చెప్పండి సార్. ఇప్పుడు ఆయన డోర్ బాల్ తెంగుతా గ్లాస్ బాగలు తెంగుతా అంటున్నాడు. కాదు, మా దోస్తు ఉన్నాడు సార్, వాడిని పిలుచుకొని వస్తా అంటున్నా నేను. కాదు, నేను అనలే సార్, నేను అనలేనా? అయిపోయింది నాకు కథం. నేను ఏం చెప్పలేరా, నేనేం చెప్పలే. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? సరే ఇంటాడంటలే సార్, ఇంటాలంటే నేను చేసేస్తా అంటున్నా. ఇంకా ఏం కావాలా? అర్చోద్దు. నేను చేస్తా అంటున్నా కదా, ఇంకా ఏం కావాలా? చెప్పని అంటున్నాడు సార్. మా దోస్తు ఆడుకున్నాడు, వాడు నేను చేసేస్తాం. చెప్పు. వాడు కాల్చి అంటే కాడేస్తాం సార్, ఇలా పాడే అంటే పాడేస్తాం. 2 లేదనే చేస్తాం. మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేనెందుకు చెప్తా సార్? నాకేం పని ఉంది? చేసామా పోయినామా అంతే సార్. హలో చెప్పు. కాదు సార్, ఒక వీడియో రికార్డింగ్ చేయించుకుందా సార్? చెప్తే కదా. వద్దా నా వీడియో? నేను ఎందుకు రికార్డింగ్ చేయించుకుంటాను? నేను వీడియో వద్దు నాకు. మళ్ళీ ప్రూఫ్ వీడియో వద్దు నాకు, వీడియోలు వద్దు. ఏమన్నా మీరు చేసిన మర్డర్ కేసులో ఇస్తారా? మీరు కాదు సారు చేసినది. మళ్ళీ నాకు తీసుకోపోనాడు, మా దోషగాన్ని ఎక్కిస్తా, వాడు చేస్తాడు. నీకేం కావాలా? బాడీ పాడాలి అంతే. నేను చేస్తా, మా దోషగాడు చేస్తాడు. సార్ వీడియో వద్దంటున్నాను సార్, మాట్లాడు. ఏం మాట్లాడతలేడు సార్. మాట్లాడతా నీకెందుకన్నా చేస్తాను అంటున్నాడు.
అన్న వీడియో నేనైతే చేయను అన్న వీడియో అయితే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఈ బాడీని పాడేస్తున్నాము అంతే. అట్లా చెప్పు. నేను మా ఫ్రెండ్ కలిసి బాడీని పాడేస్తాం సార్. నేను చెప్పిన అన్నకి చెప్పేసి వీడియోలో నేను చేయను అన్న, వీడియో నేను చేయను. నీకు కావాలా పాడేసి కావాలా నేను పాడేస్తా అంటున్నా. మాట్లాడుస్తానా నేను పోనా నేను పోను. ఊకుండు మాట్లాడు. ఊకే ఏం చెప్తాడు సార్ మాట నేను అట్లా వీడియో అయితే నేను చేయను. డబ్బులు దానికి డబ్బులు వద్దా? నేను చెయ్యాను అట్లా. నేను వీడియో డబ్బులు కావాలా వద్దా? వీడియో చెయ్యాను. నేనైతే వీడియో అయితే చేయను. సరే సార్ నేను సంధ్య ఇస్తలే సార్. ఉన్నాడు చేస్తా అంటా నేను. ఇంకా ఏం కావాలి ఇట్లా ఇక్కడ మీ షాప్ కాడికి ఏంది తిక్కనా? ఒక్క నిమిషం సార్ మళ్ళీ చేస్తా సార్. ఏంది నువ్వు నీకేమో నువ్వు యాడికి అంటావు ఏంది మళ్ళా? యాడికి పోతున్నాం మనం? షాప్ కాడికి వెళ్ళా. మళ్ళీ మా దోషి అడుగునా ఇస్తాడు. నేను అందుకోసం అదేనయ్యా నేను చెప్తునేది అదే. షాప్ కాడికి పోతే నువ్వు అతను తొలుకొని వస్తావు 15,000 ఇవ్వండి సార్ అని చెప్పినావా సార్కి? అంటున్నా నేను 15,000 ఇవ్వండి అంట. ఏమన్నారు సార్? చెప్తా అది ఫస్ట్ చేసేద్దాం. యాది ఫస్ట్ చేద్దాం? అది తీసుకుపోయి ఆడన్నా పాడేద్దాం. మా దోషి అడుగున ఉన్నాడు. వాడు యాడుంటాడు? వాడు ఇన్ని ఉంటాడు. ఇప్పటివరకు నాకు అడిగి ఎక్కించుకున్నా. వాడైతే భయపడవాడు చేసేస్తాడు. వాడు యాడుంటాడు ఇప్పుడు? నాకు ఎక్కించుకున్నా చూడు ఇప్పటివరకు ఆయన ఉంటాడు. వాడు సెకండ్ హ్యాప్ తీసుకొని వచ్చి ఎక్కిస్తాను. నేను వాడు ఎక్కుతాం. పోనీ 5,000 అనే ఇవ్వాలా? ఇంత మళ్ళీ 5,000 ఇవ్వాలా చూడన్నా. ఇంత కోఆపరేషన్ చేసేటోనివి నేను నాకేమంటే భయం అవుతుంది. వాడైతే భయపడ్డాడు. చక్కగా తీసుకోతాడు. వాడు నేను ఉంటే తీసుకొని ఎడైనా పాడేస్తాం. అది నేను చెప్తున్నది. ఇంత సపోర్ట్ చేసేటోనివి ఎందుకు రస్సకు పెట్టోళ్ళ పిలిచినావు? మనము నీకు ఒకటి తెలుసా? చెప్పు. మనం లోపల ఉన్నట్టు బయట కనిపించము. నువ్వు ఎంత నడుచుకో లోపల కనిపించదు. వాడైతే తీసుకోతాడు పాడేస్తాడు డైరెక్ట్. 5,000 ఇవ్వాలా చూడాను. 5,000 ఇవ్వాలా చూడాను. ఎప్పుడన్నా చేసినారా? 5,000 అంటే 5,000 15 వద్దా? లడ్డు కావాలా నాయనా? ఎట్లనో ఒకటి 15,000 అన్నాయి 5,000 అన్నాయి. 30,000 మాట్లాడాలి. తీసుకుంటాం. ఫోన్ పేలో చూడు. ఫోన్ పే లేదు నాకు. ఫోన్ పే లేదా? అమ్మా నేను అసలు వానికి నాకు 15,000 ఇవ్వాలా? అదే 30,000 మాట్లాను. ఈడ ముందర నుంచి రాంగ్ రూట్ అవ్వదా? కూల్ రాకి పక్కా చూడనా 15,000. అదేం చెప్తున్నా నేను కూడా. నువ్వు ఇంత వాడైతే చేసేసాడు. వాడిని కలిసి చేసేస్తామన్నా. ఏం వేస్తారు? తీసుకుపోయి ఆడన్నా మీరు ఆడ కాల్చంటే కాలుస్తాం, పాడే అంటే పాడేస్తాం. కాల్చంటే కాలుస్తాం, పాడే అంటే పాడేస్తాం. ఏది చేస్తే మంచిది? నాకేం తెలుసు? మీ ఇష్టం అది. నువ్వు చెప్పు. మీరన్నా చెప్పేది నేను చెప్తా. నువ్వు చెప్పు ఏం చేస్తే మంచిది? పాడేస్తాం మేమిద్దరం కలిసి. పాడేయడమే మేలా? యాడ వేసుకోవి పాడేయాల? చెప్పరా. యాడ పాడేస్తే మేలు? తుంగభద్రలో అంటే తుంగభద్రలో యాడంటే ఆడు. తుంగభద్రలో యాడంటే ఆడు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. 15,000 ఇది బయటికి రాకూడదు చూడు. మళ్ళా అన్నా నేను చెప్తున్నా బయట అయిపోయేది ఉంటే నేను చెప్తా. బయట చెప్తే నేను కూడా ఇరుకుంటా దాంట్లో. ఈ బాడీని ఎవరు బయట పాడేస్తున్నారు? చెప్పు. నేను అట్లా ఆడుగాను. వీడియో తీస్తున్నాను చెప్పు. నాకైతే తెలియదు అన్నా. నేను పాడేస్తా అన్నా. నువ్వు వీడియో తీస్తున్నానా? ఇది ప్రూఫ్ కోసము. చెప్పు. నీ పేరేంది? నువ్వు బాగా నీ పేరేంది? నీ పేరేంది?
సల్మాన్ ఆ? సల్మాన్ ఆ, ఏం చేస్తుంటావు నువ్వు? పని చేస్తా ఆ, మెకానిక్. ఆ, ఇప్పుడు ఎంతకి డీల్ అయినది? డీలు గిల్లు లేనా ఆ. పానా ఎందుకు సతాస్తున్నావు పానా ఆడవానికి ఆడ ఊదాం పానా నువ్వు నువ్వు నా మీదకి లేస్తున్నావా? అన్నా నేను లేలేనా నేను ఎందుకు లేస్తానా నీ కాలు మొక్తా నా మీదకే లేచి అన్నా నీ కాలు మొక్తా అంటున్నా అన్నా ఆ? అన్నా నీ లేయనా నీ కాలు మొక్తా నా మీదకి అన్నా నీ కాళ్ళు మొక్తానా నీ కాళ్ళు మొక్తానా అన్నా నీ కాళ్ళు మొక్తానా నన్ను కొట్టనికే అన్నా నీకేం కావాలా నువ్వేం చెప్పినావు నువ్వేం చెప్పినావు నన్ను బాడీ బాడీ తీయాలన్నావు కాదు ఇప్పుడు నన్ను నేను ఏం చేయలేనా నువ్వు కొట్టు అంటే కొట్టు కొట్టు అంటా నీ కాళ్ళు మొక్తా. నీ కాళ్ళు కొడతా అని చెప్పేసి ఏంటి అని కొడతా చెప్పేసి అన్న అమ్మతోడా నేను చెప్పలే అన్న వాని కాళ్ళు నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ నీకు స్ప్రే కొడితే చాలు, లోపల ఉన్న స్ప్రే. అన్నా వద్దానా అన్నా నాకు వద్దానా మళ్ళా? అన్నా వద్దానా నీకు బాడీ పాడాలా నా మీద ఏది లేస్తున్నావు నీ కాళ్ళు నువ్వు? మొక్కుతా. ఏయ్, ఆగు, నా మీద ఎందుకు లేస్తున్నావు? లేలే అలా లేలే నీకేం కావాలా బాడీ ఆడపాడే అంటే ఆడపాడేస్తా ఆ వీడియోలో చెప్పు నాకు. ఆగు, చెప్పు. బాడీ ఆడపాడాలంటే ఆడ పడేస్తాను. ఎంతకి డీల్ అయింది? 15,000. 15,000. ఎంత ముట్టినాయి నీకు? 15,000. 15,000 ముట్టినాయి. ఎవరి దగ్గర ఉన్నాయి 15,000? ఆ? ఇమ్రాన్ అన్న ఆ. నీకెంత, మీ ఫ్రెండ్కి ఎంత? మా ఫ్రెండ్కి 15 నాకు 15 ఆ. అంతే. ఇంకా ఏం చేస్తారు బాడీని తీసుకుపోయి? ఏడంటే ఆడేస్తాం. ఎవరు చంపినది? మీరా ఆ? మేమే అన్న. ఎట్లా చంపినావు? అదే ఉమ్. అక్క జారి కింద పడింది బాత్రూంలో కింద కత్తితో పొడిచిన. మళ్ళా బాత్రూంలో జాడి పడిందన్న? కత్తితో పొడిచిన. ఎట్లా పొడిచినావు? ఈడ చూపిస్తుంది, కడుపుకి ఇట్లా చూపెట్టు. కడుపుకి వచ్చిన. నీకు నువ్వు చూపించుకో. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కడుపుకి ఇట్లా వచ్చిన. ఎందుకు? అక్క నాకు ఏం పట్టింది అది చెప్పింది. ఏం చెప్పింది? ఇంట్లో తిట్టింది, నాకు సైడ్ దిగింది, పొడిచినాను. ఏమని తిట్టింది? అమ్మ అది నేను పొడిచేసిన. ఆడబెట్ట చేస్తుంది. అవులేనా ఇంకా పానా ఇంకా అయిపోయిందా? ఇప్పుడు పా మా దూసుగాని కాడ తొందర పోదాం అన్న. నాకు ఇంకా పనికి ఎక్కాల మళ్ళా, నేను పనికి ఎక్కాల మళ్ళా. నాకు దూలు ఎక్కువ. నువ్వు వీడియో థియేటర్ తీసినావు అన్న, నువ్వు వీడియో థియేటర్ తీసినావు. పానా మాట్లాడు. అప్పాయింగా నువ్వు పా. ఈడే ఉన్నా కదా, ఇంకెంత నువ్వు పానా అన్నా. మాట్లాడు అన్నతో. హలో మాట్లాడు. నువ్వు పానా వాయిదన్నా, వాయిదన్నా, అన్నా వాయిదన్నతో మాట్లాడు. వాయిదన్న ఫోన్. हेलो हाँ भैया क्या वो भाई क्या है ये? అరే ఏంట్రా ఇది? ये क्या है नो ऐसा बोल रहे पूरा తెలుగులో మాట్లాడు. తెలుగులో. वो मटर हुआ करते तो मैं सलमान. अरे क्या है ऐसा बोल रहे हैं? తెలుగులో మాట్లాడు. ఇట్లా చెప్తున్నావు ఏమన్నా? ఇది పాడే అంటున్నావు ఏమో బాడీ, చెప్తున్నాడు. బాడీ ఎడ పాడేయాలా? తుంగభద్రాల. తుంగభద్రానా? ఆ కట్ చేయకు. తుంగ कहाँ फेंकना है? हाँ లెట్స్ బిగిన్ ది షో. అన్నా నువ్వు పాడా, నువ్వు పాడా. This is the end. ఖతం. పూరా పొడుగో బాడియా తో నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. मजाक रे भाई, तू इसकी मांगे भाई. हेलो भैया मजाक बोल डालो भाई, फोड़ डाला है ना कांचो.
नहीं मेरे मैं उतार जाता हूँ उतारो उतार दो उतारो उतारो नहीं तो फोड़ को कुत्तू मार उतारो नहीं तो फोड़ को कुत्तू मार हाँ? हाँ? नहीं लो जी भैया नहीं लो नहीं लो नहीं लो मजाक बोलता हूँ तो ऐसा हेलो करते भैया हेलो हाँ नहीं ले रहे मजाक के लिए जैसे क्या ये भैया ये क्या करना भैया ये क्या भी नहीं ले रहे मजाक रे मैं बोल रहा हूँ तो हेलो हाँ क्या भी नहीं मेरे दोस्त लेट के मजाक करें जैसे प्रैंक वीडियो करें हाँ हेलो अच्छा लो ये भैया क्या भी नहीं जाना को ले तू हाँ ठहरू सीधा बैठा हूँ जर्रे में तुझे वो अच्छा लो ये भैया क्या कर रहे थे वो यहाँ कांच फोड़ डाले हाँ मैं भला तुम लोग क्या फोड़ा है सामने का ग्लास फोड़ डाले हाँ मेन का हाँ अरे तेरी की हेलो भैया क्या रे फोड़ा लगला फोड़ा अब मैं उतारो बोलो जी भैया उतार देना क्या टेंशन ना को ले मेरे दोस्त से चुनो नहीं यहाँ अब वो ये ले लेके आने वाला है तो यहाँ तक कहीं को ले लेगा अच्छा लो ये भैया पहले तो कूल हो तो पहले मैं डर लग रहा है भैया उतारो बोलो अरे तेरी जाएंगे ठहरे भाई उतारो बोलो जी भैया मैं ओ भैया उतारो बोलो अरे जी अभी नमक नहीं है हेलो भैया हेलो भैया हाँ भैया मेरे पर भरोसा है नहीं है तो सुकून से हो क्या टेंशन ना को अब यहाँ आप पिराएंगे तो बुरा करते हैं जी भैया फ्रैंक करेंगे वैसे जो सताई अच्छा ले भैया अच्छा ले भैया అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా क्या टेंशन ना को ले अच्छा लो अच्छा सामने मेरा फोन है आओ जी भैया मैं डर लगा पूरा दीवाने है क्या तेरे को छुट्टे गम्मत करते थे गम्मत नहीं भैया क्या बोले काड़े में पेशाब पड़ा मैं क्या करना बोलो छुट्टे गम्मत कर रहे हैं जैसे गम्मत कराना इसलिए क्या तो गम्मत नहीं भैया यहाँ पूरा प्रियंका है यूट्यूबर है तमा डरा डाले यूट्यूबर इतने नो अच्छा लो भैया टेंशन ना को ले क्या करना वो तो हाँ कमला सा कहाँ ठहरा करो नहीं कांची भी अंदर तू कई करे ये कई को मैं उतार रहा हूँ वो बोलता छू चले देखो తెలుగులో మాట్లాడదాం ఇది కేవలం నవ్వుకోనికే మాత్రమే చేసినది సీరియస్ ఏం కావద్దు ఇప్పుడు నా వీడియో చూపిస్తావు ఒక్క నిమిషం నీకు ఇంకా నమ్మకం లేదండి వీడియో కాల్ చేస్తున్నా क्या दीवाना बेटा है नहीं भैया मैं दोस्त में रहते भैया पेशाब पड़ा भैया क्या करना बोलो तमा डर लगा मालूम दीवाने बेटे उतना को तो करते हैं वो भैया मैं उसको भी नहीं क्या मालूम सीधा वो भैया क्या बोला काटते हैं वो भैया तो कार నుంచి डराते हैं फ्रैंक करते हैं को तो डरा था हाँ फिर कहाँ न डरते भैया गुस्सा रहे तो कहीं न डरता बोलो अच्छा 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 लो वैसे समझा को మాట్లాడి समझाయించి దింపేసా अच्छा चलो तुम्हारा शॉप के नहीं चाहिए हमें अरे हाँ उसको जो बोलेंगे बेटा बोलो भैया वो प्लान करा था किसको बोलना अभी ए नहीं भैया नहीं दीवाने बेटे ग्लास फोड़ रहा है हाँ चलो भैया नहीं वीडियो रख ले तुम बोलो उनको हाँ वीडियो रख ले उनको हमारा वीडियो आता प्रैंक वीडियो टेंशन नहीं तो हाँ वीडियो रखो ही भैया हमारे भी हो रहे लो ना वीडियो रखो ही भैया हमारे भी हो रहे लो ना वायरल होता यूट्यूब चैनल लो ये भैया दिखा दो अभी तक कौन नहीं फोड़े मेरा नहीं भैया हमें पेशाब पड़ा तुम्हें ऐसा करते तुम्हें यूट्यूब चैनल हो गया आरिफ दी प्रैंक वाह वाह जाने कितने मारे भी बस में मैंने आता हूँ हाथ काम नहीं कर रहा पूरा मैं आ गया हूँ इतने नजदीक आ गया हूँ तू जर्रा सबर करता है तो हो ही जाता था సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు भाई से पहले देखा था मैं फॉलो करिए करे కాదు ఈ వీడియో కేవలం నవ్వుకోనికే మాత్రమే నేను టెన్షన్ ఏం పడొద్దు ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పు
లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎవరికి? యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఫాలోవర్స్ కి అనా? మళ్ళా ఫాలోవర్స్ కదా. ఓకే ఈ మా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ నీకు. ఓకే ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. నీకు మనస్ఫూర్తిగా పెట్టుకోమంటున్నావు కదా. ఏం భయం ఉందా ఏమన్నా? ఏం లేదు. ఏం లేదు కదా. పెద్ద యూట్యూబర్ అన్నాను. మంచి థ్యాంక్ యూ అన్న. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. ఓకే ఇప్పుడు వస్తా చూడు. ఎప్పుడన్నా కలిసానా ఇడికి వచ్చి పేస్తా. బాయ్ బాయ్. చాలా ఓకే గాయస్, సినిమా అంటే సినిమా చూపించినాడు, అద్దం బాగా కొట్టేసినాడు. చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. ఓకే గాయస్, వీడియోని ఇట్లే లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోని అయితే లైక్ చేస్తుండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.